ఓకే, ఎవరో ఒకళ్ళు మీరు సైన్స్ లైఫ్ వరకు ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి. నా పంపలు నేర్చు సైన్స్ లైఫ్ వరకు మీరు ఏం నేర్చుకున్నారు? ఎవరో ఒకళ్ళు ఏం చెప్పండి. లేదా 9th వరకు ఏం చదువుతున్నారో గుర్తులేదా? ఉందా? చెప్పండి. ఓకే, ఇంకా ఓకే, గుడ్. అబ్బాయి నెమ్మదిగానే లేచి చెప్పాడు కాబట్టి ఆ అబ్బాయికి ఒక చిన్న పెన్ క్లాస్ కొట్టండి. ఎప్పుడైనా సరే మనం స్టూడెంట్ ఉన్నప్పుడు ఏదైనా అడగగానే అది రైటా రాంగా అనేది ఆలోచించలేదు. ఆన్సర్ చేయడం అనేది ముఖ్యం ఫస్ట్. అలా అని సంబంధం లేకుండా కాదు, ఆన్సర్ చేయమన్నామని వేరే ఏదో ఆన్సర్ కాదు, రిలేటెడ్గా. ఓకే, దగ్గరగా అయినా తెలుసుకుంటే చెప్పడానికి ట్రై చేయాలి. ఒక్కొక్కసారి కరెక్ట్ అయితే ఏమవుతుంది, మనకి ఇలా గిఫ్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరందరూ యాక్టివ్గా ఉండి అడిగిన దానికి ఆన్సర్ చేస్తూ క్లాస్ ముందుకెళ్ళమా? ఒక్కసారి అందరూ మిమ్మల్ని ట్యాప్ చేసుకోండి. మీరు 9th కంప్లీట్ చేసి వచ్చారు కదా, రేటే కదా, అవునా? సో 10th. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దీనికి ఇప్పుడు పబ్లిక్ ఉందా, తీసేసారా? అంటే చదివితే కానీ రాస్తే కానీ పాస్ అవుతాం, అవునా? సో దానికోసం మనం కష్టపడాలా వద్దా? కష్టపడాలి. కష్టపడాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఒక పెద్ద మహానుభావుడు అన్నారు, కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది కుదరకపోతే పాక్కుంటూ వెరీ గుడ్. అంతేగాని అక్కడే ఉండిపో, కన్నీటితే ఏది సాధించలేదు. ఓకేనా? చెమట చిందిస్తేనే మనం అనుకున్న దానికి రీచ్ అవ్వగలుగుతాం, అవునా కాదా? ఇందులో ఎవరికైనా తప్పు అనిపిస్తుందా? ఏదైనా తప్పు మాట ఉందా అందులో? అంటే జరగదు ఏదైనా ఉందా? లేదు కదా. సో ఎప్పుడైనా సరే మనం మన గోల్ రీచ్ అవ్వడానికి మనం పరిగెడుతూనే ఉండాలి. పరిగెట్టలేకపోతే నడుస్తూ వెళ్ళాలి. అంతేగాని నేను రీచ్ అవ్వలేను అని వదిలేకూడదు. అర్థమైందా లేదా? కాబట్టి మీరు మీ గోల్ రీచ్ అవ్వడానికి, 10th పాస్ అవ్వడానికి, మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కృషి చేస్తూ ఉండాలి. చేస్తుంటారా? దానికి ఏం చేయాలి? కృషి చేయాలి. నేను కృషి చేద్దామని డిసైడ్ అయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? చదువుకోవాలి. చదువు అంటే ఓకే, ఇవాళ వచ్చి బుక్ తీసేసి చదివేస్తే అయిపోద్దా? దానికోసం ప్లానింగ్ ఉండాలి. ఏ రోజు ఆ రోజు చదువుకోవాలి, అవునా? అవునా కదా? బయట స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో ఈ 7th, 8th, 9th, 10th వచ్చేసరికి ఏం చెప్తారు? మామూలు అకాడమిక్స్తో పాటు ఐఐటి, అవునా? విన్నారా? ఐఐటి సిలబస్ చెప్తారు, అవునా? మన గవర్నమెంట్లో చెప్తారా? చెప్తారా? ఐఐటి సిలబస్ చెప్పాలి. కానీ మనకు కావాలా వద్దా ర్యాంకులు? ఐఐటి ర్యాంకులు. మనం ఫ్యూచర్లో ఒక పెద్ద ఇంజనీర్లో అవ్వాలా లేదా? అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? దానికి తగ్గ ప్రణాళిక వేసుకోవాలి, అవునా? దానికి శ్రద్ధ కావాలి. మనము వస్తాము, మనం ఆధార్ కార్డులో కానీ అప్లికేషన్ల మీద 10th ఎగ్జామ్ రాయాలంటే అప్లికేషన్ ఉంటుంది. ఆఖరణ మార్చిలో ఫిల్ చేయాలి, ఫిబ్రవరిలో. దానికి మనం ఏం చేస్తాం? ఆఖరణ సంతకం పెడతాం, అవునా? గుర్తులు రాయమంటారు, రాస్తాం. ఇక్కడ పుట్టుమచ్చు ఉంది, అక్కడ పుట్టుమచ్చు ఉంది. ఎందుకని? రేపటి రోజు మనం గుర్తుపట్టడానికి వాడు ఎగ్జామ్ మనమే రాస్తున్నామా లేదా? సో ఇలాగా అప్లికేషన్ల మీద సంతకం పెట్టడానికి, ఆధార్ కార్డుల మీద సంతకం పెట్టడానికి, ఇంకెక్కడ పెడతాం సంతకం మనం? పబ్లిక్ ఎగ్జామ్స్లో. ఇంకెక్కడైనా పెడతాం సంతకాలు? చెక్ బుక్ల మీద,
చెక్ బుక్ మీద పెడతారు. చెక్ బుక్ మీద పెట్టాలంటే చెక్ బుక్ హోల్డర్ అవ్వాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దాంట్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలి. అది వేయాలంటే సంపాదించాలి. సో ఇవన్నీ చేయాలంటే మన సంతకాన్ని మన ఆటోగ్రాఫ్ కింద మార్చుకునే ప్రయత్నంలో మనం చేసే కృషి ఏదైతే ఉంటుందో అది పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల సాధ్యమవుతుంది. అర్థమైందా? మీరు అందరూ కొంచెం మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో లేదు. మీరు సైలెంట్గా ఉంటే నేను అంత మీ మౌనాన్ని అర్థం చేసుకోలేదు. ఓకేనా? నాకు ఇంకా దాంట్లో ట్రైనింగ్ కావాలి మీ మౌనాన్ని అర్థం చేసుకోవడానికి కూడా. ఈసారి ఆ కోచింగ్ తీసుకొని వస్తాను. ప్రస్తుతానికి మాత్రం మీరు నోట్తో ఆన్సర్స్ ఇస్తారా? ఒరే ఊరుతున్నావు, మాటలు రావా? వచ్చా? వెరీ గుడ్. అయితే లేచింది ఒకసారి అనవసరంగా 3 రూపాయలు ఓకే మ్యామ్ అంటే అయిపోయింది కదా, నన్ను లేపేవారు కాదు కదా అనుకున్నాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనల్ని మనం అన్ని విధాలా డెవలప్ చేసుకోవాలి. అన్ని విధాలా అంటే ఒక్క చదువులోనే కాదు. ఇప్పుడు మీరు చదువుకుంటారు, బయటికి వెళ్ళిపోతారు, అంటే 10th అయ్యాక వెళ్ళిపోతారు చదువుకుంటారు. వెళ్ళిపోయాక మీకు డైరెక్ట్గా తర్వాత డిగ్రీలు అయిపోయాక జాబ్లు వచ్చేస్తాయా? మీకు ఒక్క చదువు ఒక్కటి ఉంటే సరిపోతుందా? చదువుతో పాటు స్కిల్స్ ఉండాలి. ఏమేమి స్కిల్స్ ఉండాలి? చదువుతో పాటు ఏమేమి స్కిల్స్ ఉండాలి? ఒకటి. ఓకే, ఇప్పుడు అబ్బాయి అన్నాడు, తను కాదు తను చెప్పాడు ఆన్సర్, అవునా? కానీ మనం చెప్పేది అందరికీ వినబడేలాగా కూడా చెప్పాలి. మనది దాన్ని ఏమంటాం? కాన్ఫిడెన్స్. మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉండాలా వద్దా? మనం చెప్పేది నేను ముందే చెప్పాను. ఏం చెప్పాను? తప్ప రైటా అన్నది పక్కన పెట్టేది. ముందు ఆన్సర్ గట్టిగా చెప్పడం అనేది హ్యాబిట్ చేసుకోవాలి, అవునా? సో మీరు 10th వచ్చారు, రేపు ఇంటర్కి వచ్చి మీరు మీ సబ్జెక్ట్స్ అందులో డీప్గా వెళ్తారు ప్రతి దాంట్లో. అలా వెళ్ళేటప్పుడు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ బిహేవియరు, కాన్ఫిడెన్సు ఇలాంటివన్నీ ఉండాలి. కరేజ్ ఉండాలా వద్దా? అవన్నీ మీకు డెవలప్ అవుతాయా అవ్వవా? అవ్వాలంటే మీరు ఏం చేయాలి? శ్రద్ధతో పాటు ఇవన్నీ అంటే ఏంటి, అవి మీకు లైఫ్లో ఎంత ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవాలి, అవునా? అవునా కదా? అయితే నేను ఒకటి అడుగుతాను. మనల్ని బాగా చదువుకోండి, పైకి రండి అని చెప్పి అందరూ అంటుంటారు కదా, మీరు పైకి రావాలి అని. ఎవరెవరు అంటుంటారు? ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరు? ఫ్రెండ్స్. ఇంకా ఒక బస్ కండక్టర్ ఏమంటాడు? పైకి రండి అంటాడా లేదా కదా? సో నువ్వు చూడంగా అవుతున్నావా కాదా? ఓకే. సో అలాగే మన బస్ కండక్టర్ కూడా పైకి రమ్మంటాం. మనం పైకి ఎక్కుతాం కదా, కింద ఉంటే ఒప్పుకుంటాడా? ఇంకోటి మీద. సో ఇప్పుడు అలాగే ఇంకొకటి అడుగుతాం. అమ్మాయి దాంచి సీరియస్గా చూస్తున్నాం ఇంకా. నవ్వండి అని ఎవరెవరు అంటుంటారు? ఎవరంటారు నవ్వండి అని? ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని ఎవరు తీసుకుంటారు? కెమెరామెన్. వెరీ గుడ్ కదా? ఫోటోగ్రాఫర్ ఎవరు? ఓకేనా? సో మనకి మన పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ బిహేవియర్, కరేజ్, టైం మేనేజ్మెంట్ ఇలా చాలా కావాలి.
అవునా కాదా? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? ఒకళ్ళు ఏం చెప్పండి. మాట్లాడడం రావాలి. ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? మనం అవతల వాళ్ళకి మన మనోభావాలు అర్థమయ్యేలా చెప్పడం. ఓకే, ఎప్పుడైనా సరే అది ఎలా చెప్పచ్చు? నోటితో చెప్పచ్చు, ఇంకా రాసి చెప్పచ్చు. ఈ టెక్నాలజీ వల్ల ఏం చేయొచ్చు? చాటింగ్ చేయొచ్చు, మెసేజ్ పంపచ్చు, మెయిల్ చేయొచ్చు, సైగలు చేయొచ్చు. ఓకేనా? సైగలు చేయొచ్చు. ఇంకోటి చేయొచ్చు. మీరు ఫస్ట్ చేశారు, మీరు ఫస్ట్ చేస్తారు ఏంటి? అంటే సైకిల్ కదా. ఇంకోటి చేస్తారు ఏంటి? మీరు సైలెంట్గా ఉండడు. ఒకడు వస్తాడు, ఒరే జరగరా అంటాడు, మనం అసలు మాట్లాడం, అవునా? కామ్ ఉంటాం. అంటే ఏంటర్థం? అంటే ఏంటర్థం? కదా. ఒకసారి సైలెన్స్ కూడా అమ్మవాడికి అర్థమైపోతుంది. కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు మీరు బయటికి వెళ్తారు, ఇంటర్ అవుతుంది, డిగ్రీలు అవుతుంది, జాబులకి వెళ్తారు. మీరు అవతల వాళ్ళకి మీరేమనుకుంటున్నారో ప్రాపర్గా చెప్పలేకపోతే మీకు ఫ్యూచర్లో అవతల వాళ్ళకి ఇంటర్వ్యూర్ ఏదో అడుగుతాడు, మీరు చెప్పగలగాలి. చెప్పాలి, చెప్పితేనే అవతల వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా చేయడం అనేది జాబ్ విషయంలోనే కాదు, మన స్కూల్లో కూడా టీచర్ దగ్గర కూడా టీచర్ ఏదో అడుగుతారు, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతే టీచర్కి ఇంకొకలా అర్థమైతే ఏం చేస్తారు? అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? పొలైట్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? కమ్యూనికేషన్ మనం మాట్లాడడం అనేది ఎలా ఉండాలి? రిచ్ చెప్పు పాడు వెళ్ళదు నీకు కదా. నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పకుండా చెప్పు, కాన్ఫిడెంట్గా అమ్మా, కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం ధైర్యంగా చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. టీచర్ ఇంకోసారి చెప్పండి అంటే చెప్తారా? ఒకటి పింక్ మ్యామ్ కుడ్ యూ రిపీట్ అగైన్ అని కానీ, మ్యామ్ నాకు అర్థం అవ్వలేదు ఒకసారి మళ్ళీ చెప్తారా అని పొలైట్గా అడిగితే చెప్తారా? చెప్పరా? ఒకసారి కాదు, 4 సార్లు చెప్తారు తీసుకొచ్చి. ఇంత పొలైట్గా అడిగేస్తున్నటువంటి సడన్గా ఏమైంది అని. అవునా? మీ గర్ల్స్ ఉంటారా పొలైట్గా? బాయ్స్ ఉంటారా? ఇద్దరు పోటీ పడుతున్నారు. పొలైట్గా ఎక్కడ ఉండాలి? టీచర్ చెప్తున్నప్పుడు ఉండాలి, టీచర్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడంలో ఉండాలి, సైలెంట్గా ఉండకూడదు. అవునా? నువ్వు ఆన్సర్ చేస్తావా? టీచర్ అడిగిందని చెప్తావా? చెప్పా. ఎందుకని? టీచర్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పడానికి. ఎందుకు? వినవా? మరి విన్నప్పుడు ఆన్సర్ చేయాలి కదా. మీరు మీ భవిష్యత్తు గురించి మీకు తెలియట్లేదు. మీరు ఇప్పటి నుంచి మీ లైఫ్ అనేది ఒక గోల్ సెట్ చేసుకొని, అనా వినండి, ఒక గోల్ సెట్ చేసుకొని మీ లైఫ్లో ఒక అంబిషన్ పెట్టుకొని మీరు దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయకపోతే మీరు ఏది సాధించలేరు. మీకు ఒక విషయం తెలుసా? మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు. ఇంత పెద్ద స్కూల్లో చదువుకుంటున్నారు. ఇందాక మీ సార్ చెప్పారు 3000+ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క క్లాస్కి 15 లక్షలు ఉన్నాయి. సో ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. టీచర్స్ బిఎడ్ చేసిన టీచర్స్, బయట ప్రైవేట్ స్కూల్స్లో ఏ టీచర్స్ ఉంటారు? డిగ్రీ, పీజీ అంతే. కానీ మీకు బిఎడ్ చేసిన టీచర్స్ వస్తున్నారు. అంత
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని డిగ్రీ అయిపోయాక వాళ్ళకి అది స్పెషల్ కోర్స్. టీచర్ అవ్వాలంటే ఆ కోర్స్ చేస్తే వాళ్ళకి టీచర్కి ఏమేం కావాలి, పిల్లల్ని ఎలా, వాళ్ళ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి, సబ్జెక్ట్ని ఎలా బోధించాలి, ఇవన్నీ కూడా అందులో చెప్తారు. సో ఒక టీచర్ అవ్వాలి అంటే, ఒక పిల్లల భవిష్యత్తు మార్చే టీచర్ కింద మారాలి అంటే మీరు అది చదువుకోవాలి. లాయర్ అవ్వాలంటే లా ఎలా చదువుకుంటారో, టీచర్ అవ్వాలంటే బిఎడ్ అవ్వాలి. సో ఇవన్నీ ఉన్న టీచర్స్ మీకు దొరికారు. ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు దాన్ని నాకు చిన్నప్పుడు ఇలాగే ఉండేది. టీచర్ చెప్పేది వినకుండా పక్కవాడితో నవ్వాలని, ప్రాపర్గా కూర్చోకుండా ఏదో ఇంట్లో ఉన్నట్టు ఉండాలని. ఇంట్లో ఎలాగో ఉంటావు కదా, ఎన్ని గంటలు ఉంటావు ఇంట్లో? నిద్ర వస్తుంటే ఒక పని చేద్దాం. నిద్ర వస్తుంది ఎవరికి? ఒక బ్యాగ్ 2 బెంచెస్ ఖాళీ ఉన్నాయి, హ్యాపీగా పడుతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఆవలింది తమ్ముడు ఉంటాడు. మనకు ఆవలింది వస్తే పక్కోడికి కూడా వస్తుంది ఆ గ్యాస్ వల్ల. ఓకే, సో కాబట్టి ఎవరికైనా నిద్ర వస్తుంటే మీరు వెళ్ళి పడుకుంటే పక్కోడిని ఇస్తుంది. నాకేం ప్రాబ్లం లేదు, శుభ్రంగా పడుకోండి. నిద్ర వచ్చేవాళ్ళు వస్తుందా? అయితే యాక్టివ్గా వినండి. నేను మీకోసం చెప్తున్నాను, మీ భవిష్యత్ కోసం చెప్తున్నాను. మాకు మీ అంతటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా బంగారుగా ఉండాలనుకుంటామో మీది అలాగే ఉండాలి అనుకుంటాం. ఒక టీచర్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలు ఎదగాలనే కోరుకుంటారు. ఒక డాక్టర్ తన దగ్గర ఉన్న డాక్టర్కి వేరే జాబ్ వస్తే యాక్సెప్ట్ చేయలేదు, కానీ టీచర్ మాత్రం ఎప్పుడు ఎదగాలని కోరుకుంటారు. కన్ని మించి ఎదగాలి. టీచర్ బిఎడ్లో ఆగిపోయాడు, మిమ్మల్ని పిహెచ్డీ చేయమంటారు. ఓకే, మీరు బాగా ఎదగాలని కోరుకుంటారు. కాబట్టి మీరు మీ కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకొని, గోల్ సెట్ చేసుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. వెళ్తారా? సో ఓకే, మీరు కమ్యూనికేషన్స్ నేర్చుకున్నారు, పొలైట్గా మాట్లాడడం నేర్చుకున్నారు. ఓకే, మాట్లాడడం ఎలాగో నేర్చుకున్నారు. ఇప్పుడు గోల్ కూడా సెట్ చేసుకున్నారు. ఎన్ని మార్కులు కావాలనుకుంటున్నావు? ఎంతకి? 600కి 400 అంటే సెకండ్ క్లాసా? ఓకే, సెకండ్ క్లాస్ వస్తుంది అనుకుంటాను. ఫస్ట్ క్లాస్కి ట్రై చేద్దాం అని పెట్టుకుంటాం. మనమేమో 80%, 90% వస్తుంది. మనం ఏం తీర్చుదాం, మనం ఇప్పుడు మనకి 50% వస్తుంది అని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు మనకి స్కూల్లో 50% వస్తుంది. సో కాన్ఫిడెంట్గా 50 అయితే వస్తుంది. 60%కే ట్రై చేద్దాం. ట్రై చేసి దానికి ఆ గోల్ సెట్ చేసుకొని, ఆ గోల్కి తగ్గట్టు టైం మేనేజ్ చేసుకుంటాం. ఎలా మేనేజ్ చేసుకుంటాం? అందరికి ఎన్ని గంటలు ఉన్నాయి? నీకెన్ని? లేక ఎన్ని అవర్స్? 25 ఉన్నాయి. సరే, అబ్బాయి 1 గంట ఎక్స్ట్రా ఆలోచిస్తున్నాడు. అట్లా ఉండాలి. లేకి ఎన్ని గంటలు ఉన్నాయి? చూసావా, అందరికి 24 ఉన్నాయి, దానికి మాత్రం 25. సో అందరికీ అదే ఉన్నాయి కదా. కానీ ఒక్కొక్కరికి ఫస్ట్ వస్తున్నారు, ఒక్కొక్కరికి 400 వస్తున్నాయి, ఒక్కొక్కరికి 500 వస్తున్నాయి, ఒక్కొక్కరికి 300 వస్తున్నాయి. ఎందుకని? చదువుకోవడం బట్టి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుకోవాలి. ఆ ఉన్న టీచర్ చెప్పినప్పుడు టీచర్ చెప్పింది వింటే, సబ్జెక్ట్ టీచర్ చెప్పింది వింటే సగం మీకు అక్కడ అర్థమైపోతుంది. ఇంటికి వెళ్ళి ఒక్క ½ అన్ అవర్ రివైజ్ చేస్తే అది బుర్రలోకి వెళ్తాం. తర్వాత ఒక్కసారి రాస్తే 10 times చదివిన మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంది. డైలీ మనకి 24 hours కదా, అందులో ఒక ఎన్ని అవర్స్ పడుతుంటాం? 8 hours పడుతుంటాం. ఇంకొక 8 hours స్కూల్లో సరిపోతుంది. అంటే మనకి మిగిలింది ఇంకా 8 hours. 8 hours లో ఒక్కొక్కరు ఒక్కొక్క అవర్ గురించి చెప్పండి.
క్వశ్చన్ చదువుతాం. 6:30కి లేస్తాం. 9 కా స్కూలు 8:30 కనుక 6:30 to 8:30 ఏం చేస్తావు? ఫ్రెష్ అప్ అవుతావు, రెడీ అవుతావు, టిఫిన్ తింటావు, అంతేనా? ఇంకెవరైనా టైం వస్తుందా? మిగలదు. ఎవరికైనా మార్నింగ్ టైం మిగులుతుందా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీకు మిగిలిన టైంలో ఏం చేస్తారు? మెడిటేషన్ చేస్తారు. దానివల్ల ఏమి ఇంప్రూవ్ అవుతుంది? కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. చదువు మీద కానీ ఏ విషయం మీద కానీ ఏకాగ్రత పెరుగుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత పెరుగుతుందో సబ్జెక్ట్ తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతామా లేదా? కాబట్టి మీరు ఎంత డిసిప్లిన్ ఉన్నారో కదా అడిగి వస్తున్నారు. కొంతమంది పిల్లలు వచ్చేస్తారు, అడగక్కర్లే టీచర్. అవునా? మీ క్లాస్లో అందరికీ డిసిప్లిన్ ఉందా? ఓకే, లేకపోతే ఈ అబ్బాయికి నేర్పుదాం. వచ్చారా డిసిప్లిన్ అంటే తెలుసా? ఏంటి? వినండి. డిసిప్లిన్ అంటే ఒకవేళ టీచర్ వచ్చి మీ దగ్గర నిలబడి అడుగుతున్నారు అనుకో, లేచి నిలబడండి. టీచర్ అనే కాదు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మీ దగ్గరగా నిలబడితే నిలబడడం అనేది మినిమం కామన్ సెన్స్ డిసిప్లిన్. టీచర్ వస్తుంటే, టీచర్ క్లాస్ లో ఉంటే కాళ్ళు పైకి పెట్టి కూర్చోవడం, కాళ్ళు పైకి పెట్టి కూర్చోవడం, తల వాల్చుకొని పడుకోవడం, వేరే సబ్జెక్ట్ రాసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, మీకు నచ్చినా నచ్చకపోయినా టీచర్ చెప్పేది వినాలి. మనకి ఆ టాపిక్లో ఏదో ఒక పాయింట్ నచ్చేది ఉంటుంది. టీచర్ మొత్తం 45 minutesలో కాలక్షేపంగా చెప్పరు కదా, మీకు అవసరమైన సబ్జెక్టే చెప్తారు. మీరు వింటే అది ఏమవుతుంది? చెప్పండి, నేను యూస్ఫుల్ అవుతుంది. మీ భవిష్యత్తు అది ఒక మాట వేయాలి. కాబట్టి మీరు డిసిప్లిన్గా కూడా ఉండాలి. మనం ఇందాక ఎక్కడాను టైం మేనేజ్మెంట్. ఒక అమ్మాయి రెడీ అయ్యి వస్తారు, సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారు, 5కి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? హోంవర్క్ చేస్తుంది, చదువుతుంది, అన్నీ చేస్తుంది. అవునా? ఎవరికి బర్త్డే? అంటే ఎవరికైనా క్లాస్ కొడితే బర్త్డే రోజే కొడతాం. ఎప్పుడైనా సరే ఒకరిని ఎంకరేజ్ చేయడానికి క్లాస్ కొట్టచ్చు. ఒకళ్ళు బెస్ట్ చేస్తే వాళ్ళని ప్రైజ్ చేయడానికి క్లాస్ కొట్టచ్చా లేదా? ఓకే, సో మీరు టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఎలా చదువుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి. రోజు ఒక ప్లేస్లో కూర్చొని చదువుకుంటున్నారు అనుకోండి, ఆ ప్లేస్ వెళ్ళగానే మీరు చదవాలన్నా ఆలోచన ఆరాటం వచ్చేస్తుంది. మనం ఇక్కడ కూర్చొని పడుకోగలమా రోజంతా? కానీ మనం మంచం పైకి వెళ్ళో మనం చాప వేసుకొని పడుకోగానే ఇంట్లో మనకి నిద్ర వచ్చేస్తుంది. ఎందుకని మన మైండ్ హ్యాబిట్యూటెడ్ అయిపోయింది. ఓకే, చాప వేసాం, పర్ఫెక్ట్గా పడుకోవాలి. అలాగే ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చున్నారనుకోండి,
ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోగానే రోజు అక్కడే చదువుతుంటే మీ మైండ్ సెట్ అయిపోయి అక్కడికి వెళ్ళగానే చదువుకోవాలనే ధ్యాస వస్తుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎలా చెప్పాలనుకుంటావా? అండ్ లైఫ్లో మనకి ఎప్పుడు గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ తర్వాత సోషల్ బిహేవియర్ రావాలి. బయట ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, బయట సోషల్ బిహేవియర్, బయట ఎవరితో అయినా ఎలా మాట్లాడతావు? పొలైట్గా, డిసిప్లిన్గా మాట్లాడతావు. ఓకే, అండ్ ప్రతిదానికి ధైర్యంగా ముందుకెళ్ళాలి. మీలో మీకు స్కూల్ పీపుల్ లీడర్ ఉంటారా? ఎవరున్నారు? 10th ఉన్నారా? మీ క్లాస్ లీడర్ ఎవరు? ఒక్కడా ఇద్దరా? మీరు కనుక మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలు యాజ్ అ లీడర్గా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇరిటేటింగ్గా ఉంటుంది అవునా? క్లాస్లో ఎక్కువ అల్లరి ఎవరు చేస్తారు? నెక్స్ట్ టైం నుంచి ఏం చేయాలంటే టీచర్కి చెప్పి ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారో వాళ్ళని లీడర్ చేయాలి. సో సగం అల్లరి క్లాస్లో అక్కడ తగ్గిపోతుంది కదా. ఓకే, మనం ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి ఎలాగా మిగతా 8 hours ఒక 2 hours చదువుకోవడానికి, రాసుకోవడానికి కేటాయించుకోవాలి. ఒక 1 hour మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, లైక్ ఏదైనా నేర్చుకోవడం, మ్యూజిక్, డ్రాయింగ్, లేకపోతే బాయ్స్ అయితే క్రికెట్, ఫుట్బాల్, ఇవన్నీ ఉన్నాయి కదా. నేర్చుకుంటున్నారమ్మా? ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్చుకుంటున్నారా? ఏం నేర్చుకుంటున్నారు? వాలీబాల్. సో ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. మన లైఫ్ అకాడమిక్స్తో పాటు వేరేది కూడా ప్యారలల్గా నేర్చుకుంటూ ఉంటే ఆటలు అనేవి మన బ్రెయిన్కి బాగా దోహదపడతాయి. ఓకే, ఎప్పుడైతే ఆటలు ఆడతామో మనం దానికి ఆటలో ఏంటి గెలుపు ఓటములు ఉంటాయి. ఆటల్లో ఎప్పుడు గెలుపు ఓటములు ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి ఓడిపోవడం అనేది కూడా అలవాటు అవుతుంది. మళ్ళీ ఓడిపోయినప్పుడు ప్లాన్ చేసుకోవడం కూడా వస్తుంది అవునా కదా. ఇప్పుడు చాలా మంది ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఏమవుతుంది, ఇంటర్ తక్కువ మార్కులు వచ్చినాయి, సూసైడ్. విన్నామా? పేపర్లో చదివామా? కానీ ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో అలా జరిగిందని విన్నామా? ఎందుకని? మనకి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది, మనం ఆడుకుంటాం లేదా? గవర్నమెంట్ స్కూల్లో ఆడుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. డైలీ 9:30కి స్కూల్ మేము 9 o'clock వచ్చేవాడు. ఓన్లీ ప్లే గ్రౌండ్లో ఆడుకోవడానికి. అప్పుడు ఏమాడుకునేవాళ్ళం? కొమ్మాట, ఖోఖో, కబడ్డీ, కరెంట్ బాల్. అప్పుడు మేము వాలీబాల్ అక్కడ ఆడలే, అన్నీవే కమ్మాట్లు, ఖోఖోలు, కబడ్డీలు ఇలా ఆడుకునేవాళ్ళం. ఎందుకంటే అదొక సరదా. స్కూల్ 4:30కి అయిపోయాక కూడా 1/2 hour స్కూల్లో ఆడుకొని మీరు బాగా పడతారు. ఓకే, అల్లు అర్జున్ పుష్పాల ఎంత బాగుంటాడో అంత బాగుపడుతుంది. ఓకే, ఆటలు రికార్డ్ కాబట్టి ఆటలు కూడా మన గ్రోత్కి హెల్ప్ చేస్తాయి. గెలుపు ఓటములు అనేవి నేర్పుతాయి.
అందుకే మనకి ఓడడం తెలుసు, గెలవడం తెలుసు. సో మనం అన్ని స్పోర్టివ్గా తీసుకోగలుగుతాం. కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు అలా తీసుకోలేదు. వాళ్ళు కోల్పోతే భయం. కాబట్టి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వాళ్ళు వెంటనే సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. కాబట్టి గెలుపు ఓటములు అనేది సహజమైనా కూడా మనం ఎప్పుడు జైలు మీద దృష్టి ఉంచాలి. మనం ఎప్పుడు జైలు మీద దృష్టి గెలవడానికి దృష్టి పెట్టుకొని గెలవడానికి ట్రై చేయాలి. దానికి కావాల్సిన మెజర్స్ అన్ని తీసుకుంటూ వెళ్ళాలి. అవునా కాదా? ఇప్పుడు మనం ఒక 2 minutes ఎవరెవరు అందరూ వచ్చారు కాబట్టి ఎవరెవరు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు నాకు హ్యాండ్ రైజ్ చేసి బుర్ర ఎవరైతే దించుతారో ముందు వాళ్ళని అడుగుతారు. ఫ్యూచర్లో ఏమవుతాం అనుకుంటుంటే టైం వేస్ట్ చేయడానికి మీకు చెప్పడానికి ఆలోచిస్తాం. అక్కడ పిల్లలు నాకు ఛాన్స్ ఎందుకు ఇస్తారో అని ఆలోచిస్తారు. దట్ ఈస్ కరేజ్. మీకు అది కావాలి. భవిష్యత్తులో మీకు మీరు గొప్పగా ఎదగడానికి ధైర్యం కావాలి. పోలీస్ అవుదాం. పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి? మినిమం కొంత చదువుకోవాలి, ఇంటర్ అయినా చదువుకోవాలి, హైట్ ఉండాలి. హైట్ ఉండాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. అక్కడ ఏముంటుంది? షోల్డర్ ఇంత వెడల్పు ఉండాలి. గాలి తీసుకున్నప్పుడు ఉంటాయా మొక్కలు? సో దానికి ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీ ఫుడ్ తినాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అవునా? నువ్వేమవుదామనుకుంటున్నావు? టీచర్. టీచర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి? ఎలా టీచర్ అవ్వాలి? టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికి గోల్ ఎలా సెట్ చేసుకోవాలి? నువ్వేమవ్వాలనుకున్నావు? చెప్పాలి. ఈ అబ్బాయి ఏమవుతున్నాడు? అమ్మాయి ఏమవుతుంది? అమ్మా టీచర్. వెరీ గుడ్. కూర్చో. మీరు ఇవే కాదు, మీరు ఆలోచించక్కర్లేదు. మా అమ్మాయి ఉంది, నువ్వేమవుతావు అంటే చెప్పు అవుతానంటారు. చెప్పండి. ఏదో సినిమా వచ్చింది కదా, విజయ్ దేవరకొండ సినిమా ఒకటి కూడా వచ్చింది కదా. పెళ్లి చూపులు. అందులో వాడేంటి చెప్పాలి కాబట్టి ఓకే. నెక్స్ట్ సింగింగ్ కాంపిటీషన్ కూడా పెట్టుకుంటాం. కాబట్టి ప్రొఫెషన్ అనేది ఏదైనా వెళ్ళచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, అన్నిటికీ కావాల్సింది చదువు. హోటల్ మేనేజ్మెంట్ చేయాలన్నా చదువు ఉండాలి, టీచర్ అవ్వాలన్నా చదువు ఉండాలి, డాక్టర్ అవ్వాలన్నా చదువు ఉండాలి. చదువుకోవాలి అంటే మనకి డిసిప్లిన్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంకా కరేజ్ ఉండాలి, సోషల్ బిహేవియర్ తెలిసి ఉండాలి. వీటన్నిటినీ ఇవన్నీ తెలిసి ఉండడాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. ఓకే, మన వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకేనా? ఇవి కాక మనకి ఎటికెట్స్ కూడా ముఖ్యం. ఎటికెట్స్ అంటే ఎవరికైనా తెలుసా? ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మర్యాదగా మాట్లాడాలి, ఇవన్నీ ఎటికెట్స్. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా బిహేవ్ చేయాలి. క్లాస్ రూమ్లో ఉన్నానుకోండి, అసలు చూసారా
తుప్పు ఎలా పట్టి అలా పడిపోతుంది. డస్ట్బిన్ పెట్టుకోవాలి. మీకు తుప్పుంటే మీకు పౌచ్లో పెట్టుకోవాలి. వెళ్ళేటప్పుడు డస్ట్బిన్లో పడేయాలి. టీచర్ ఏమైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయాలి. బయట మనం తింటుంటాం, మీకున్నాయా భోజనం? నేను ఫస్ట్ అను తోచేసుకోవాలి. లైన్లో వెళ్ళాలి. తినేటప్పుడు మాట్లాడకూడదు, తింటూ మన నోట్లో పక్కడి టేస్ట్లో కదా, అలా ఉండకూడదు. గట్టిగా అరవకూడదు, పొలైట్గా మాట్లాడాలి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. టీచర్ ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి. అసలు మీరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటున్నారు. మేము చిన్నప్పుడు చేతితో కట్టింది తీసుకోవడం కాదు. మాకు ఇంకా నోటి మీద కూడా ఇచ్చారు. మీరు ఎక్కడ 8th క్లాస్లో కూడా వేస్తున్నాం. చేతులు పట్టుకొని నోటి మీద అంటే ఏంటి? మీరు అయినా కూడా ఇలా వేరు పెట్టి మాట్లాడేసుకుంటారు కదా. 2 times చూసారా? అంత తక్కువ సార్లు చేస్తే పట్టుకు కాదు, ఎక్కువ సార్లు అయితే ఒక్క నిమిషం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? కెరియర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవాళ నుంచి మీ గోల్ ఏంటి? మీ గోల్ ఏంటి? ఇవాళ నుంచి రోజు చదువుకుంటారు కదా, కాన్సన్ట్రేట్ చేసి టైంని డివైడ్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఒక గోల్ పెట్టుకుంటూ చదువుకోవాలి. చదువుకుంటారా? చదువుతో పాటు ఏం మార్చుకోవాలి? మైండ్ సెట్ మార్చి డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. ఇక మీరు అందరూ మరి ఇప్పుడు మాకు చెప్పారు కదా, నాకు చెప్పింది కరెక్టేనా? పాటిస్తారా? ఎలా ఉండాలి? మాట నిలబెట్టుకోవడం అంటే ఛత్రపతిలా ఉండాలి కదా. మీ అందరి చేత నేను ఇప్పుడు ఒకే వేయించుకోను, నేను చదువుతాను, నేను బాగా గ్రోత్ తెచ్చుకుంటాను, ఇలా నేను ఒట్టేయించుకోను. ఎందుకంటే మీరు అందరూ ఛత్రపతులు కదా, అవునా? ఒట్టేసి ఒట్టేయకుండా ఒక్కొక్కలా చెప్పరు కదా, ఛత్రపతులేనా? సో ఒట్టేసి ఒట్టేయకుండా ఒకే మాట ఏంటి? భవిష్యత్తులో నేను మంచిగా ఎదగాలంటే ఇప్పుడు నేను డిసిప్లిన్గా చదువుకొని టైం మేనేజ్ చేసుకొని సోషల్ బిహేవియర్ నేర్చుకొని ఇంప్రూవ్ చేసుకుంటాము. చేసుకుంటారా? సరే, ఒక్కొక్కరు ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలి? డిసిప్లిన్గా ఉండాలి. ఇంకా చదువుకోవాలని గోల్ సెట్ చేసుకోవాలి. ఓకే, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంకా గోల్ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 2 సీరియస్నెస్. ఎక్స్పీరియన్స్ అంటే అది ఎలా వస్తుంది? రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుందా? మనకి ఫస్ట్ టైం మిస్టేక్ వచ్చిందని తప్పులు చేస్తూ ఉంటే నేర్చుకుంటాం. అలానే వేరే తప్పులు కాదు, బయట తోసుకోవడాలు కొట్టుకోవడాలు ఆ తప్పులు కాదు. చదువులో మనం ఇలా చదివాం, ఈ ప్రాక్టీస్ చేసాం, ఒక రకంగా ప్రాక్టీస్ చేసాం, మార్క్స్ రాలేదు, మార్చండి తీరు. ఓన్లీ చదువుతుంటే మార్కులు రావట్లేదు, రాసి ప్రాక్టీస్ చేయండి, వస్తాయి. ఎప్పుడు మనకి చదువుకున్న వాళ్ళ గ్రూప్తో ఎక్కువ ఉంటారు. అర్థమైందా? మన ఫ్రెండ్స్ చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వాళ్ళని హెల్ప్ చేసి చదువుకునే దారిలో పెట్టాలి.
ఈ టైం చాలా క్రూషియల్ మీకు, అవునా కదా? ఈ ఇయర్ పోతే 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. కాబట్టి మీరు మీ డెవలప్మెంట్కి కృషి చేస్తారా? మీకు ఇలాంటి క్లాసులు ఇంకా కావాలా? మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, వింటారా? రోజుకో క్లాస్ వింటారా? రోజంతా వింటారా? రోజంతా వింటే అప్లై సో రోజంతా వినడం కాదు, రోజుకొకసారి మిమ్మల్ని మీరు పరీక్షించండి. ఇంటికి వెళ్ళాక 2 minutes, అంతకంటే ఎక్కువ కూడా వద్దు. పొద్దు నుంచి ఏం చేశారు, ఇవాళ ఏం చేశారు, ఇవాళ కంటే రేపు ఒక్క నిమిషం బాగా చేయడానికి మీరు ఏం సెట్ చేసుకుంటున్నారు. ఇవాళ ఒక లెసన్ చదివారు, రేపు ఒక లెసన్తో పాటు ఇంకో క్వశ్చన్ చదవండి. ఇవాళ కొంచెం మంచిగా బిహేవ్ చేశారు, రేపు ఇంకొంచెం మంచిగా బిహేవ్ చేయండి. ఒక్కరోజే పైకి వెళ్ళిపోక్కర్లేదు కదా. ఒక్కరోజు మారమన్నా ఎవ్వరు మారదు, మారిపోదామని కూడా మీరు అనుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. డెఫినెట్గా మీరు మారుతారు, చేంజ్ అవుతారు. మార్క్స్ అయినా 25కి ఇప్పుడు మీకు 15 వస్తున్నాయి. 18కి గోల్ పెట్టుకోండి, 20కి గోల్ పెట్టుకోండి. యూనిట్ టెస్ట్లో హాఫ్ ఇయర్లీలో 22కి పెట్టుకోండి, ప్రీ ఫైనల్లో 24కి పెట్టుకోండి. అలా ప్లానింగ్ చేసుకోండి, బాగా చదువుకోండి. మీ చదువుతో పాటు మీ లైఫ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావాల్సిన టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, కమ్యూనికేషన్, కరేజ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయండి. నేను నెక్స్ట్ మంత్ వస్తాను. మీరు మీ గోల్స్లో ఎంత చేంజ్ చేసుకున్నారు, ఎంత అడాప్ట్ చేసుకున్నారు నాకు చెప్పాలి. డైలీ అందరూ 2 minutes ఏం చేయాలి, మిమ్మల్ని మీరు రివైజ్ చేసుకోవాలి మార్నింగ్ నుంచి చేసి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఇంత శ్రద్ధగా విన్నారు, ఆన్సర్ చేశారు. నాకు నిజంగా ఇంకొక స్కూల్లో వేరే సెషన్కి వెళ్ళాను, కానీ అక్కడ పిల్లలు ఇంత యాక్టివ్గా లేరు. మేబీ మీరు పెద్ద స్కూల్ అవ్వడం వల్ల మీరు బాగా యాక్టివ్ లేరు. వాళ్ళ ఆన్సర్స్ అంత చేయట్లేదు, మీరు అన్నిటికీ ఆన్సర్స్ చేస్తున్నారు, చాలా బాగున్నారు. అందరికీ ఒకసారి క్లాస్ మీ కొడతాం. మిమ్మల్ని మీరు క్లాస్ చేసుకోండి. ఓకే.